ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మనిధి ప్రసంగం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ పి భాస్కర యోగి గారు, సాహిత్య పరిశోధకులు, జాతీయ భావాల పరివ్యాప్తకుడు. తర్వాత ఈరోజు ఇంతకుముందే మనకు అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చిన శ్రీ కృష్ణమూర్తి సార్ గారు, ఎన్ఎఫ్సి రిటైర్డ్ సైంటిస్ట్ గారికి, మరియు నిర్వహించే డాక్టర్ జె మాధవి, డైరెక్టర్ బీసీసీఎల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, శ్రీ అడ్లూరి రవీంద్రాచారి గారు, అధ్యక్షులు వీరబ్రహ్మేంద్ర ఆధ్యాత్మిక ఆత్మ సాక్షాత్కార సంస్థ, వీరికి మరియు మీ పేరు ఆంజనేయులు, ప్రొఫెసర్ ఆంజనేయులు గారికి, విచ్చేసిన ఆహుతులకు, అతిథులకు అందరికీ నమస్కారాలు. చాలా గొప్ప కార్యక్రమం. మన రవీంద్రాచారి గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ గత సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ జెన్జీ తరం వచ్చేసింది ఇప్పటికీ. వాళ్ళకు మన తండ్రి పేరు కూడా, వాళ్ళ తాత పేరు కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంత క్యాజువల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో మనకు అంటే మానవుడి కేంద్రీకృతంగా, అంటే మనిషిని కేంద్రం చేసుకొని ఆలోచనలు చేస్తా పరిధిని తగ్గించుకుంటా పోతున్నాం మనం. గమ్మత్తుగా మనది విశ్వవ్యాప్తమైన సమాజం. దీనిలో చెట్లు, పుట్టలు, సకల చరాచర జీవులు అన్నీ కూడా భాగస్వామ్యం దీనిలో. అవి ఉన్నందుకే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. అవి లేకుంటే మనం ఉండం. యాక్చువల్గా మనం లేకుంటే అవి బతుకుతాయి హాయిగా, కానీ అవి లేకుంటే మనం బతకలేము. అది అర్థం చేసుకోలేని సమస్య ఈ సమాజంలో కనబడుతున్నది. నిన్న రీసెంట్గా కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా చెప్తాం మీకు విచిత్రంగా. ఒక తల్లి తన కొడుకు గురించి చెప్తున్నది, అబ్బాయికి 20,000 మేము పాకెట్ మనీ ఇస్తామని చెప్పి, వాళ్ళ కొడుకు 20,000 పాకెట్ మనీ ఇస్తున్నట్టు పర్ మంత్, 20,000 రూపాయలు. వాడు డ్రగ్స్ తీసుకొని దొరికాడు. రే ఎందుకండి ఇట్లా ఇస్తున్నారంటే, సార్ నేను 20,000 తక్కువ ఇస్తున్నా, 60,000 ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వాళ్ళ ముందట నా కొడుకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతుండో, అందుకు నేను ఇస్తున్నా అని. సార్ సైంటిస్ట్ సార్, మన సమాజానికి ఎవరు అవసరం అనేది ఇంతవరకు అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరు ఎన్ఎఫ్సి సైంటిస్ట్ అంటే నాకు మేడం క్యూరీ గుర్తుకొచ్చింది. వాళ్ళ హస్బెండ్ నిజంగా వాళ్ళంతా త్యాగజీవులు. మేడం క్యూరీ చిట్ట చివరి వయసులో ప్లూటోనియం మీద, థోరియం మీద ఇట్లా రీసెర్చ్లు చేసి లాస్ట్కి ఆమె క్యాన్సర్తో చనిపోతుంది. చాలా సైంటిస్టులు వివిధ రకాల పరిశోధనలు చేసి ఈ రేడియో ధార్మిక పదార్థాల మీద పరిశోధనలు చేసిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేకమైన అంటే అవాంతరాలు, వాటి యొక్క రేడియో ధార్మికత మనకు సోకకుండా ఎన్నో ఎక్విప్మెంట్ కనిపెట్టడం వల్ల ఇప్పుడు సైంటిస్టులు ఈజీగా పరిశోధన చేయగలుగుతున్నారు. మనం ఈ గొప్పవారిని, కృష్ణమూర్తి లాంటి వారిని మనం పక్కన మాట్లాడగలుగుతున్నాం. అయితే ఇటువంటి సమాజంలో మరి నిజంగా శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలోచనలను, ఆశయాలను మనం పంచుకోవాల్సిన అవసరం ఉంది, మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. నిజంగా సమాజంలో ఎన్ని కులాలుగా విడిపోతున్నది, ఎన్ని మతాలుగా విడిపోతున్నది. నాకు విచిత్రం అనిపిస్తున్నది ఏంటంటే, నేషనల్ లీడర్స్ను, అంటే జాతీయ నాయకులను కులానికి పరిమితం చేయడం అనేది చాలా దౌర్భాగ్య స్థితి. అది అంబేద్కర్ని ఒక కులానికి, బ్రహ్మంగారిని ఒక కులానికి, గాంధీజీని ఒక కులానికి, ఇట్లా మనం అంతా ఎందుకు ఇట్లా మనమే అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళని విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను మా నాన్నగారితో అప్పుడప్పుడు చిన్నప్పుడు అంత తెలివిలేని వయసులో మా నాన్నగారి పంపకాలలో కొద్దిగా తేడా వచ్చింది కాబట్టి మీ నాన్న మంచోడు కాదు అని మా తాత అని నేను అట్లా అప్పుడప్పుడు అనేది, వాదన పెట్టుకునేది. కానీ నాకు దయాభాగ న్యాయ సూత్రాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది మా తాతయ్య కరెక్ట్ చేశాడని చెప్పి.
అంటే జ్ఞానం లేని పరిస్థితులలో మనం బతుకుతున్నాం. తండ్రులను తాతల్ని విమర్శించే స్థాయికి ఎదుగుతున్నాం. విచిత్రంగా ఇటువంటి ధోరణిని మనం అరికట్టాల్సిన బాధ్యత మనదే. లేకపోతే వాళ్ళు సరిగా సవ్యంగా ఆనందకరమైన జీవితాన్ని జీవించలేరు మన పిల్లలు. ఒక చెట్టు పెట్టాలరా, అది మనకు గాలి, కలప, నీడ, వర్షం ఇవన్నీ తెచ్చిస్తున్నది. ఈ పంచభూతాలన్నీ దాని ఆధారంగా బతుకుతున్నాయి. కాబట్టి దాన్ని చెట్టు పెట్టాలి అనేది చెప్తలేము. మనము కేక్ కోసుకుందామంటే కేక్ కోయడానికి, లేదా పార్టీ వేసుకుందామంటే 10,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. కానీ నిజంగా అవసరం ఏముంది నీకు, నీ ఆవశ్యకత ఏంటి, నీ సమాజంలో నువ్వు ఒక మనిషిగా, ఒక జీవిగా బతకడానికి నువ్వు చేయాల్సిన పనులు ఏందని మన తల్లిదండ్రులుగా మనం చెప్పలేకపోతున్నాం. అటువంటి సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు కొద్దో గొప్ప మనకే జ్ఞానం అవసరం ఉంది. నిజంగా మనకైనా నేర్పితే అనే ఉద్దేశంగా నేను రావడం జరిగింది. యాక్చువల్గా నా షెడ్యూల్ వేరే ఉండే. రవీంద్రచారి గారు చెప్తే నాకు రావాలి, తప్పకుండా మిమ్మల్ని కలవాలి, కొత్త ఫ్రెండ్స్ అవుతారు, కొత్త సోదరులు కలుస్తారు, సోదరిమణులు కలుస్తారని అనిపించింది. ఇక బ్రహ్మం గారి గురించి మాట్లాడుకోవాల్సిన ఇప్పుడు పరిస్థితి, అంటే ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి కాబట్టి బ్రహ్మం గారి జీవిత చరిత్ర కొద్ది గొప్ప నాకు అవగాహన ఉంది. ఎందుకంటే ఆ సినిమా చూడడం కానీ, ఇంట్లో ప్రాబల్యం కావచ్చు, ఇతరత్ర విషయాలే కావచ్చు, నాకు కూడా ఈ ఆత్మజ్ఞానం, తత్వబోధ ఇటువంటి మీద ఇంట్రెస్ట్ ఉండడం కూడా అదొక కారణం. ఈ ఆదిశంకరాచార్యుల జీవితం అంటే నాకు ఆదిశంకరాచార్యులు అంటే ఇంకెక్కువ ఇష్టం. అతని జీవితాన్ని, మన బ్రహ్మం గారి జీవితాన్ని చూస్తే సిమిలారిటీస్ చాలా కనబడతాయి. అతను చిన్నప్పుడే తండ్రిని కోల్పోతాడు. మన బ్రహ్మ స్వామి గారు కూడా చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోతాడు. చిన్న వయసులోనే జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. తల్లికి జ్ఞానబోధ బ్రహ్మంగారు చేస్తారు, అటు ఆ తల్లికి జ్ఞానబోధ చేస్తారు. అటు ఆ తల్లికి మహిమలు చూపెడతాడు. ఆ కాలడి అంటే కాలుతోని అన్న నది అన్నట్టు, అది పూర్ణ నది, తల్లి ఇంటికి ముందడికి తీసుకొస్తాడు. ఈయన తల్లికి అనేకమైన పిండోత్పత్తి శాస్త్రాలు అవి బోధించడం, తర్వాత ఇటువంటి మహిమలు చూపెట్టడం. లాస్ట్కు కందిమల్లేపల్లిలో కూడా పోలేరు నిప్పు తీసుకురా అని చెప్పాడు. అంటే ఇటువంటి మహిమలు చూపెట్టడం. రెండోది ఆత్మజ్ఞానం, తత్వబోధ, ఈ తత్వజ్ఞానం మీద విశేషమైన పరిజ్ఞానం వీళ్ళకు ఉండడం. అంటే ఈ ఆత్మజ్ఞానము, జ్ఞానం మీద విశేష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అద్వైతాన్ని ఆశ్రయిస్తారు. అద్వైతాన్ని ఆశ్రయించడం ఎట్లా అంటే, నాకు జీవికి, నాకు రాయికి, నాకు మట్టికి తేడా లేదు. నేను అభేదాన్ని, అంటే నేను అతన్ని, నేను పరిసరాలన్నీ ఒకటే అనే ఆలోచన అద్వైతంలో వస్తుంది. ఈ చరాచర సృష్టిలో నేను ఒక పార్ట్ అండ్ పార్సిల్గా నేను ఫీల్ అవుతాను. అది అద్వైతం. ఇక భగవంతుడు, పరమాత్మ వేరు, ఆత్మ వేరు, ఇవన్నీ మళ్ళీ పునర్జన్మలు, ఇవన్నీ వేరు వేరే చెప్తా ఉంటాయి. కానీ అద్వైతం ఇవన్నీ అంగీకరించదు. విచిత్రంగా ఇవన్నీ ఎందుకు అంగీకరించదంటే ఇది సత్యం కాబట్టి. సత్యం ఏంటి? సతత యతీతి సత్యం, ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడు ఏముంటుంది? ఎల్లప్పుడు ఏముండదు. నేనుండా, మీరుండరు, ఈ యూనివర్సిటీ ఉండదు, ఈ హైదరాబాద్ ఉండదు, నదులు ఉండవు, సరస్వతి నది ఒక టైం నుండి ఇప్పుడు లేదు. అంటే అన్నీ లాస్ట్కు భూమి ఉండదు. ఒక 400-500 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉండదు. తర్వాత సూర్యుడు ఉండడు, అప్పుడే అతను కూడా చనిపోతాడు. మరి ఏముంటుంది? అనంతమైన చైతన్య స్ఫూర్తి మాత్రం మిగిలి ఉంటుంది. ఆ అనంతమైన చైతన్య స్ఫూర్తిలోనే మనము, అది మేనిఫెస్ట్ చేసుకోవడం వల్లనే మనం ఉత్పత్తి అవుతున్నాం. అది మళ్ళీ యథోర్ణ నాభి సృజతే గృహణతే చ యథా పృథివ్యాం ఓషధయ సంభవతి యథా పురుషాత్ కేశలోమాని తథా. అంటే ఈ ఒక సాలీడు తన పొట్ట నుండి దారాన్ని తీసి మళ్ళీ లోపలికి లాక్కున్నట్టుగా ఈ భూమి మీద ఔషధాలు, అంటే మొక్కలు ఎట్లా పుట్టుతున్నాయో అవి అట్లా, తర్వాత మన శరీరం మీద రోమాలు పుట్టి రాలిపోతున్నట్టుగా, అంటే తెలియదు మనకి ఎట్లా జరుగుతున్నదని. ఆ విధంగా ఈ అక్షరమైన శక్తి నుండి, అంటే క్షరము కాని శక్తి నుండి, అంటే ఏ రకంగా కూడా తన యొక్క శక్తిని కోల్పోని అటువంటి ఆ బ్రహ్మాండమైన, బృహద్రూపమైన, బ్రహ్మరూపమైన శక్తి నుండి మనం అంతా వస్తున్నాం. మళ్ళీ దానిలోనే కలిసిపోతున్నాం. కాబట్టి మనం అద్వైతం అని చెప్పేది అద్వైతం. ఈ అద్వైతవాదులు వీళ్ళంతా, ఈ బ్రహ్మం గారు కానీ, ఆదిశంకరాచార్యులు కానీ, వ్యాసుడు కానీ, ఉద్దాలకుడు కానీ, అంగిరసుడు కానీ,
మన మన యాజ్ఞవల్కుడు కానీ గార్గి కానీ ఇటువంటి వాళ్ళు అనేక మంది, వశిష్ఠుడు, పరాశరుడు, వీళ్ళంతా అద్వైతవాదులు. వీళ్ళంతా మన వెస్టర్న్ సాహిత్యంలో కూడా సోక్రటీస్ నుండి మొదలుకుంటే జార్జ్ వాషింగ్టన్ దాకా, స్పినోజా, జోర్డానో బ్రూనో, వీళ్ళందరూ కూడా అద్వైతవాదులు. అద్వైతవాదుల్లో తమ భేదం కనబడదు నిజంగా కూడా. ఎందుకు భేదం కనబడదంటే అది క్వాంటమ్ ఫిజిక్స్ దానికి ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి. ఒక ఆటంలో ఏముంటుంది, క్వార్కులు, గ్లూఆన్లు, బోసాన్లు, ఇవన్నీ ప్రోటాన్లలో, న్యూట్రాన్లలో ఉంటాయి, ఎలక్ట్రాన్ల స్థాయి ఉండే శక్తి రూపాలు ఇవన్నీ అని చెప్పి క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పే ఈ శక్తి రూపాలన్నీ మన లోపల కార్బన్, ఫాస్ఫరస్, తర్వాత ఇంకా మన శరీరంలో ఏమేమి ఉన్నాయి, అన్ని కెమికల్స్, అన్ని మినరల్స్, అన్నీ ఏవైతే మన పీరియాడిక్ టేబుల్లో ఉండేవి అన్నీ మన లోపల ఉన్నాయి. వాటిలో ఉన్నాయన్నీ ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. వాటి లోపల ఉన్నాయి కూడా అవే క్వార్కులు, గ్లూఆన్లు, బోసాన్లు, ఇవే ఉన్నాయి. అంటే అల్టిమేట్గా మన లోపల ఉన్నంత శక్తే. మనం కనబడుతున్నాం, ఎగ్జిబిట్ అవుతున్నాం, మేనిఫెస్ట్ అవుతున్నాం తప్ప మన లోపల అంతా అదే. ఒక ఎలక్ట్రోమాగ్నెటో మైక్రోస్కోప్ లాగా మన లోపల ఉన్న శక్తిని చూసే కెపాసిటీ ఉన్న కెమెరా వస్తే మనం అంతా శక్తి రూపాల్లాగా కనబడుతూ ఉంటాం. మన లోపల అన్ని గిజగిజ తిరుగుతూ ఉంటాయి కాంతి వేగంతో. ఇవన్నీ అంటే దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానందుడు, రామకృష్ణ పరమహంస తీసుకుందాం. వాళ్ళిద్దరిది గమ్మతైన గురు శిష్య వాత్సల్య సంబంధాలు. ఆయన క్యాన్సర్తో బాధపడుతుంటాడు, గొంతు క్యాన్సర్తో. వివేకానంద స్వాముల వారు వెళ్ళి, నువ్వు అమ్మని అడుగు, కాళికామాతను, నీకు ఫ్రెండ్ కదా, అమ్మని అడుగు, అమ్మ నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగు అంటే ఆయన నవ్వి ఊరుకుంటాడు. 2-3 సార్లు 3-4 సార్లు అవుతుంది. ఒకరోజు ఆయన నీళ్లు తాగడానికి కూడా కష్టమవుతుంటుంది రామకృష్ణ పరమహంస. అరే నువ్వు ఎందుకు అమ్మని అడగవు, నువ్వు ఈరోజు ఖచ్చితంగా అడగాల్సిందే అమ్మను అని ఈయన జిద్ది చేస్తాడు. చేసి అడుగుతలేరా, నువ్వు పోయి రాపు అని చెప్తే మళ్ళీ ఈయన అటు బయట తన కార్యక్రమాలు ముగించుకొని సాయంత్రం వచ్చిన తర్వాత, అమ్మని అడిగినావా, పొద్దున నేను చెప్పాను అడిగినావా అంటే అడిగినరా అని. ఏమన్నది అంటే, ఆమె అన్న మాటకు నాకు సిగ్గయిందిరా అన్నాడు. ఏమైంది, ఎందుకు సిగ్గయింది, ఏమన్నది ఆమె అంటే, ఇన్ని గొంతులు ఉండగా నీకు ఈ గొంతే అవసరం వచ్చిందారా బాబు అని అన్నది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఉన్న గొంతు నువ్వే కదా, నీకున్న గొంతు వాటికి ఉన్నది, వాటిలో నీకు అభేదమే కదా, నీకు వాటికి తేడా ఏమున్నది, అంతా ఒకటే కదా అంటే అప్పుడు వివేకానందకు అద్వైతం అనే కాన్సెప్ట్ అర్థమైంది. సో ఈ అద్వైతాన్ని నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే, నిజంగా ఇటువంటి వారసులం వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆదిశంకరాచార్య వాళ్ళ పిల్లల మన డిఎన్ఏ వాళ్ళలో ఉంది, వాళ్ళ డిఎన్ఏ మనలో ఉంది. ఉల్టా చెప్తున్నా, వాళ్ళ డిఎన్ఏ మనలో ఉంది. మనం థింక్ చేయాలా, ఏంటి అసలు, ఎందుకు నేను నా తాతలాగా ఎందుకు ఆలోచన చేయొద్దు, నా తాత ముత్తాతలాగా నేను ఎందుకు ఆలోచన చేయొద్దు, ఎందుకు సమాజాన్ని కోరుకోవద్దు, ఎందుకు ప్రకృతి మొత్తాన్ని నేను ఒకటిగా ఎందుకు చూడొద్దు. ఒకటిగా చూసినందుకే మనకు పెండ కూడా దేవుడే, పంది కూడా దేవుడే, కుక్క కూడా దేవుడే, బల్లి దేవుడే, మొసలి దేవుడే. మనకు దేవుడు కాంతి ఏది లేదు. కాబట్టి అన్నిట్లలో ఈవెన్ మనము మకర సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు పెడతాం, దాన్ని మొక్కుతాం మనం, అమ్మవారు గౌరమ్మ అని చెప్పి. అంటే అన్నీ మనకు భగవత్ స్వరూపమే. ఇది అద్వైతం మనం అర్థం చేసుకోవాల్సింది. ఇదంతా మళ్ళీ ఇంకోటి ఏదో పూజలు చేయమని, లేకపోతే నేను ఇంకేదో చేయమని నేను చెప్పా. కృతజ్ఞత అనేది తెలియజేయి. ఇదే పూజ కావచ్చు, ఇదే భక్తి కావచ్చు, ఇదే ఆరాధన కావచ్చు. మనకు ఆవు ఎన్నో పాలిస్తుంది, గేదె పాలిస్తుంది, ఎద్దు మనకు వ్యవసాయం చేసి పంటనిస్తుంది, చెట్టు మనకు ఫలాలు ఇస్తుంది. వీటన్నిటిని మనం కృతజ్ఞత ఎట్లా తెలియజేసుకోవాలి, నమస్కారంతో తెలియజేసుకోవాలి, లేదా వాటి గురించి గౌరవంగా మాట్లాడి తెలియజేసుకోవాలి. వాటికి హాని చేయకుండా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనకు బ్రహ్మంగారు చెప్పిండు. తర్వాత ఇంతకుముందు రవీంద్రాచార్య గారు చెప్పిండు అద్భుతమైన మాట, మహిళలకు గౌరవం ఇవ్వమని చెప్పి. మహిళలకు నిజంగా మనం గౌరవం ఇస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రెస్పెక్ట్ ఎక్కడ ఇస్తున్నాం మనం? 33% గురించి ఇప్పటికి కూడా కొట్లాడుతున్నారు సమాజం. విచిత్రమైన పరిస్థితి కనబడుతున్నది. మనము సామాజిక రాజకీయంగా గౌరవం ఇవ్వడం కంటే ముఖ్యంగా మన ఇంట్లో గౌరవం ఇద్దాం. మన భార్యను రావే పోవే అనద్దు దయచేసి. పిల్లల్ని, అమ్మాయిని వంట పనికి బోలుదోంపు అని చెప్పి, అబ్బాయిని బయట తిరుగుమని చెప్పి వాడికి చేతిలో ల్యాప్టాప్ లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వడం,
ఇది డిస్క్రిమినేషన్ ఇదంతా. ఈక్వల్గా వాళ్ళకి అర్థం చేయించాలి. మహిళ అంటే ఏంటి, అమ్మాయి ఏంటి, గౌరవం ఎందుకు ఇవ్వాలి, తల్లి ప్రొడ్యూసర్ ఆమె, అటువంటి వారికి ఎందుకు గౌరవం ఇవ్వాలా, ఎందుకు ఇవ్వకపోతే నష్టం జరిగేది ఏంది, ఇంట్లో కలకంటి కన్నీరు అటువంటి ఎత్తర నార్యంతు ఇవన్నీ చెప్తారు కదా మీకు, ఇవన్నీ తెలిసినాయి. కానీ మనం పాటించే దగ్గరికి వచ్చేసరికి పాటించలేకపోతున్నాం. మనం అర్థం చేసుకోవాలి, మన ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన భక్తి మార్గం. అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అద్వైతంలో జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు చాలామందిని చూశాను నేను, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి సాధ్యం కాదు అది. నేను అద్వైతాన్ని నేను కూడా అర్థం చేసుకున్నా, కానీ ఆచరించలేకపోతున్నాను. విచిత్రం అది. ఆచరించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా విషయాలను మనం చంపుకోవాలి. మనసంతా మోక్షం నిండిపోతుంది. దేనికి మనకు సంబంధం లేనట్టు ఒక ఆనందకరమైన స్థితి మన లోపల ఉంటుంది. ఆనందకరమైన స్థితి అంటే నాకు గుర్తుకొచ్చింది, 8 ఏళ్ల వయసులో ఆదిశంకరాచార్యులు వారు తను నర్మదా నది తీరంలో సన్యాసం స్వీకరించి వెళ్ళిపోతాడు. అక్కడ గౌడపాదుల శిష్యుల వారు, గోవింద భగవత్పాదుల వారు ఒక గుహలో ఉంటాడు. అక్కడ ఆయన శిష్యరికం చేద్దామని ఈయన దగ్గరికి పోతాడు. పోయినప్పుడు ఆయన చెప్తాడు, ఏంది కోభవ అంటాడు. అంటే ఎవరక్కడ అన్నట్టు, అంటే బయట అలికిడి చూసి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరక్కడ, ఎవరో తిరుగుతున్నట్టు తచ్చాడుతున్నట్టుందని. అప్పుడు చెప్తాడు, నా భూమి నా తోయం నా తేజో నా వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనేకాంతి కత్వా సుషుప్తేక సిద్ధ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఇవన్నీ పోను, నేను అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, నేను గాలిని కాదు, వాయువుని, మన సూర్యుని కాదు, నా భూమి, నేను భూమిని కాదు, ఇవన్నీ కాకుండా పోగా మిగిలిన తదేకో అవశిష్ట శివ కేవలోహం. నేను ఎవరిని అంటే ఆనంద స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని. ఇవన్నీ పోను, మిగిలింది ఏది, అదే సతత యతీతి సత్యం. ఏదైతే మిగులుతుందో అన్నీ పోను పోను పోను, నేతి 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 అనుకుంటూ పోతే మిగిలేదేదో అది నేనని చెప్తున్నాడు. అటువంటి అద్భుతమైన జ్ఞానం 8 సంవత్సరాల వయసులో. సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వీ కెన్ సీ ఇన్ బ్రహ్మం గారు. 15 సంవత్సరాలకు కాళికాంబ స్తుతి రాయడం అనేది, కాళికాంబ సప్తశతి 700 పద్యాలు రాయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 700 పద్యాలు మనము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ గంటాపదంగా ఒక 10 నిమిషాలు మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు సైన్ లాంగ్వేజెస్ వస్తున్నాయి, మళ్ళీ ఇమోజీస్ వచ్చేసినాయి. మనకు భాష మీద పట్టుపోతున్నది. ఈవెన్ వీఆర్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, బట్ వీ ట్రై టు. మాకు కొద్దిగా తెలుసు ఇంగ్లీష్ అని ప్రయత్నం చేస్తాం. నీ మాతృభాష మీదనే నీకు పట్టులేదు, విదేశీ భాష మీద మళ్ళా ప్రదర్శనలు ఎందుకు? అట్లా మన వ్యవస్థ అట్లా మారిపోతాను. నాకు అంటే ఇటువంటి కార్యక్రమాల్లో మనము అర్థం చేసుకోవడం కంటే ఆచరించడానికి ప్రయత్నం చేయడం అనేది అవసరం అనేది నా ఉద్దేశం. సమాజానికి పోలీసులు లేని సమాజం కావాలి, నేరం లేని సమాజం కావాలి, అవినీతి లేని సమాజం కావాలి, అక్రమాలు లేని సమాజం కావాలి. అది కోరుకుందాం. అది ఎప్పుడు అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తేనే సాధ్యమవుతుంది. నేను ఏంటి, నేను ఎవరు, హూ యామ్ ఐ, ఆత్మబోధ అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇతి ఆత్మ సర్వాంతర్యామి ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తెక్కేన భుంజీత మాగృద్య కస్య సిద్ధనం అంటాడు. ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకం. సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడు అంటే ఈ ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఆ ప్రతి వస్తువులో ఈశ్వరుడే దాగి ఉన్నప్పుడు మా గృహ కస్య సిద్ధనం, డబ్బు గురించి ఎందుకు ఆశపడతావు అంటున్నాడు. ఏదైనా ఈశ్వరుడే, గాలి ఈశ్వరుడే, నువ్వు పీల్చే గాలి ఈశ్వరుడే, తాగే నీళ్లు ఈశ్వరుడే, తినే తిండి ఈశ్వరుడే, విసర్జించే చెమట మలం అంతా ఈశ్వరుడే. ఇంత అద్భుతమైన సాహిత్యం, ఈ స్పిరిచువాలిటీని మనం అర్థం చేసుకుంటే, నా ముందటోడు పెద్ద మనిషి కనబడితే నమస్తే అంట, నీకు నమస్కారం, నీ ఆత్మకు నమస్కారం, నీ లోపల ఉన్న శక్తికి నమస్కారం, భగవంతునికి నమస్కారం. భేదభావం ఏందండి, కోపమేది, ద్వేషమేది, అసహ్యమేది. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. అద్భుతమైన శ్లోకం ఇది. అన్ని ఆత్మలు, అన్ని జీవుల లోపల, ఎస్తు సర్వాణి భూతాని, అన్ని భూతాల లోపల అంటే చర అచర వస్తువులు అన్నిటి లోపల
ఆత్మను చూసినోడికి తతోన విజుగుప్సతే, అంటే ఒక జీవిని చూసి నాకేం కోపం, నాకేం అసహ్యం. మిమ్మల్ని చూస్తే నాకు ఎవరు కనబడాలా? భగవంతుడు కనబడాలి. నాకు ఇష్టమైన భగవంతుడు ఎవరు? ఈశ్వరుడు అనుకుందాం. మీరు ఈశ్వరుడు కాబట్టి నాకు ఈశ్వరుడు రూపం కనబడుతున్నది. నన్ను తిడుతున్నాడు ఈశ్వరుడు, నేను కాముకుందాం. నన్ను నా మీద అసహ్యం పెట్టుకున్నాడు, ఓపిక పెట్టుకుందాం. కాలం మారుతూ ఉంటుంది. సో ఆ ఈశ్వర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనేది బ్రహ్మంగారు లాంటి మహానుభావులు గురువులు చెప్పారు. మనం పాటించడానికి మనకు సాధ్యమైతలేదు. ఎందుకంటే మనం ఈ మిథ్యా ప్రపంచంలో, మాయా ప్రపంచంలో మనం చిక్కుకుపోయినాం. బంధాలు, భవబంధాలు, ఆనందాలు, సుఖాలు, వీటి మీద దృష్టి పెడుతున్నాం. కానీ హ్యాపీ అంటే ఒక ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేని మానసిక స్థాయికి మనం రీచ్ కాలేకపోతున్నాం. ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేని. మన రామకృష్ణ పరమహంస, నేను ఇది మళ్ళీ చెప్తున్నా, క్యాన్సర్ వచ్చినా తను బాధపడుతున్నా కానీ దాని గురించి ఎక్కువ థింక్ చేస్తలేడు. నిన్న నారికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. మనకి ఏదైనా సంతోషంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాం. ఓ నాకు సక్సెస్ అయినా, నా కొడుకు సక్సెస్ అయినా, నా బిడ్డ సక్సెస్ అయింది, ఓ ఆర్భాటం. ఏదైనా కాగానే కుంగిపోతాం మనం. కనీసం కూతుర్ని, కొడుకును బయటకు తీసుకొచ్చి సమాజంలో ఏదైనా ఫంక్షన్ అయితే తీసుకురావడానికి కూడా మొహమాట పడుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఫెయిల్ అయింది కాబట్టి. ఫెయిల్యూర్తో మనం ముడిపడతా ఉన్నాం. కానీ అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో రెండొక భాగం అని మనం ఆలోచన చేయలేకపోతున్నాం. ఏమున్నది, పాసు ఫెయిల్ నడుస్తూ ఉంటుంది. పాసు ఫెయిల్ మనం కూడా ఫెయిల్ కాకపోతే రాలే కదా ఇక్కడ దాకా. ఎన్నో ఫెయిల్ అయినాం, ఎన్నో దెబ్బలు తిన్నాం, ఎన్నోసార్లు ఏడ్చినాం, ఎన్నోసార్లు అరే గెలవాలి అని అనుకొని గెలిచిన. కానీ గెలిచిన తర్వాత అర్థమైంది ఇది గెలుపు ఉట్టిదే, ఆ ఓటమి ఉట్టిదే. ఇంత గెలిచినా అదే నడక, ఓడినాక అదే నడక, అదే తిండి, అదే బతుకు, అదే అర్థమైంది ఇప్పుడు. కానీ ఇంకా దీన్ని పర్ఫెక్షన్ తోని సాధించాలి. ఇంకా జీవితాన్ని ఒక ఆనందకరం చేసుకోవాలి. నిజంగా ప్రాకృతిక ధర్మాలను మనం అర్థం చేసుకోవాలి. రాముల వారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఎక్కడ తొనకడు బెనకడు. అరే రాజ్యం విడిచిపెట్టి పోరా, పోతున్నా. మరి ఎందుకు పోతున్నావు, ఎన్ని రోజులు పోతున్నావు? తండ్రి చెప్పిన మాటకు బట్టలు, నార బట్టలు కట్టుకొని పోమడం. నిజంగా నాకు ట్రాన్స్ఫర్ అయితే నాకు మనసు ఉంటుందా? మీకు ట్రాన్స్ఫర్ అయితే అబ్బా ఈ సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్ ఇచ్చారు, నాకు చిన్న సెక్షన్ ఇచ్చారు, మనం అట్లా బాధపడిపోతాం. అటువంటి ఏం లేని ఒక స్థానం అయిపోయిన మనసు అతను. అద్భుతం. ఒక మన పూర్వీకులు కొంతమంది షైన్ అయ్యారు. ఎందుకు అంటే చాలా విషయాలను త్యాగం చేశారు కాబట్టి. వాళ్ళు అంటించుకోలే, ఈ మకిలిని అంటించుకోలే. కులాలు, మతాలు, బంధాలు ఇవి అన్నిటిని అంటించుకోకుండా ఒక సమగ్రమైన సమాజాన్ని, పరివర్తన చెందిన ఒక డెవలప్డ్ సమాజాన్ని చూడటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నిజంగా అభివృద్ధి చెందిన సమాజం కావాలని చెప్పి. అద్వైతం గురించి మాట్లాడతా అంటే సిద్ధయ్య కుక్క మాంసం తింటాడు. మరి నిజంగా మనం తినగలిగితే ఆరోగ్యం తట్టుకుంటుందా మనది? నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవుతాం మనం, పోయి ఉస్మానియాలో జాయిన్ అవుతాం. అద్వైతవాదికి అది ఏముండదు. ఆడు కుక్క మాంసం అయినా తింటాడు, ఇంకేమైనా తీసుకుంటాడు. ఆ స్థాయికి ఆయన ఆలోచనలు పెరిగినాయి. సిమిలర్ కైండ్ ఆఫ్ భక్తుడే ఆయనకుంటాడు. ఆదిశంకరాచార్యులకు కూడా ఉంటారండి, పద్మపాదుల వారు. ఆయన కూడా గురువు అంటే అపారమైన నమ్మకం, అపారమైన అది ఆలోచన, భక్తి. సేమ్ అంటే వీళ్ళిద్దరిని నేను కంపేర్ చేస్తూ ఉంటాను. నాకు నిజంగా చాలా నచ్చుతారు ఈ క్యారెక్టర్లు. అద్భుతమైన వ్యక్తులు. వీళ్ళందరినీ మనము ప్రాతస్మరణీయులు. వీళ్ళందరినీ మనం ఒకసారి మననం చేసుకోవాలి. పొద్దున్న లేవగానే ఏదన్నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా నేను స్థిమితంగా, స్థితప్రజ్ఞతను ప్రదర్శించాలని మనం అనుకోవాలి. అటువంటి వ్యక్తుల యొక్క వారసులమైనందుకు మనం నిజంగా కూడా సార్ అన్నాడు కృష్ణమూర్తి గారు, మనం గర్వపడాలి. మనం అటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలను, ఆచరణను పుణికిపుచ్చుకోవాలి. కర్మజీవి ఎప్పుడు కూడా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష్ కదాచన అన్నట్టుగా దాని ఫలితాన్ని ఆశించలేదు బ్రహ్మంగారు కూడా. కానీ కర్మను చేస్తా పోయిండు. అందుకు కర్మయోగ అయిండు. ఆయన బావిని తవ్వుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, సంస్కృతిని నేర్పిండు, కష్టపడ్డాడు. అతను కూడా శరీరాన్ని ఏం దాచుకోలే. యోగి అయిపోయి పొతంగా కూర్చొని ఎక్కడ కూడా లేడు ఆయన. తర్వాత చివరికి ఆయన జీవితం కూడా త్యాగమే. అంటే
శరీరాన్ని త్యాగం చేసుకోవడానికి హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు ఆయన. ఈయన కూడా సజీవ సమాధి అవుతాడు. సో సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. గొప్ప వ్యక్తులు రాతస్మరణీయులు. మళ్ళీ మళ్ళీ ఒకసారి వారికి నమస్కారాలు శిరస్సు వంచి తెలియజేసుకొని ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగాలి. ఇంకా విద్యార్థులు అందరూ రావాలి. ఇటువంటి ప్రోగ్రామ్స్లోకి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. నేను ఇంకొక చిన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. పొద్దున చదివిన అచ్చమాంబ గురించి డిస్కషన్ ఏంటి అంటే, నాకు బ్రహ్మం గారు ఈ దశోపనిషత్తులు చదివిండు అనేది నాకు ప్రగాఢ నమ్మకం. ఉపనిషత్తులు చదవకపోతే, ఉపనిషత్తు పరిజ్ఞానం లేకపోతే, ఎందుకంటే ఈయన చిన్నప్పుడే ఒక మఠాధిపతులు పెంచుకుంటారు, దంపతులు, కాబట్టి వాళ్ళు నేర్పుంటారు ఇతనికి. వీళ్ళంతా చైల్డ్ ప్రాడిజీ, అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే వీళ్ళు విశేష పరిజ్ఞానాన్ని నేర్చుకుంటారు. బయట ఉన్న జ్ఞానం అంతా వీళ్ళు అభిమన్యుల్లాగా, ఆదిశంకరాచార్యులు, తర్వాత ఈ బ్రహ్మం గారు, వీళ్ళంతా అటువంటి వ్యక్తులు అన్నట్టు. పుట్టగానే వికసిస్తారు వీళ్ళు. అయితే మీ రాసుకున్నా ఇక్కడ, పరమాత్మ ఎక్కడా అని అడిగిందట అచ్చమాంబ. ఇంటి పేరేమో ఉండే అండి, గరిమిరెడ్డి. వాళ్ళ కొడుకు కూడా కళ్ళు గుడ్డి అయితే కళ్ళు కూడా ప్రసాదం చేస్తాడు. ఆమె ఎక్కడ పరమాత్మ ఎక్కడ అంటే, నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్పి. దానికి ఉపనిషత్తులో తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అద్భుతమైన శ్లోకం ఇది. అంటే ఆ దూరంగా ఉంది, దగ్గర ఉంది, ఎంత దూరం పోయినా ఉంది, ఎంత దగ్గరైనా ఉంది. అంటే దగ్గర అంటే నీ లోపల ఉంది, బయట ఉంది. తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య, అన్నిటి లోపల ఉంది అదే అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, అతన్ని ఎలా తెలుసుకోవచ్చు? నువ్వు నవవిధ భక్తులలో తెలుసుకోవచ్చు. దానిలో ముఖ్యమైనది ధ్యానము మరియు భక్తి అని చెప్పి, అంటే ప్రార్థన అని చెప్పి చెప్పడం. తర్వాత అతను స్త్రీయా పురుషుడా అని అడిగిందట గొప్ప తల్లి. అతను మా దిక్కున్నాడేమో అనుకున్నట్టున్నది ఆమె. అంటే అతను నిర్గుణాకారుడు, అంటే నిర్గుణుడు, నిరాకారుడు, అతను స్త్రీ పురుష లింగం లేనివాడు అని చెప్పి చెప్తాడు. దీనికి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది ఏంటంటే, ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అచక్షుష్టోత్రం తదపాని పాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరా. ఓ ధీరుడా, పరికించి చూడు, ఆ అనంతమైన శక్తి, దానికి కళ్ళు లేవు, చేతులు లేవు, ఆకారం లేదు, నిత్యమైంది, ఎల్లప్పుడూ ఉండేది. ఈ సకల చరాచర సృష్టిని దాని నుండే ఉత్పత్తి, అద్భుత యోనిం, తన నుండే సృష్టిస్తుంది, దాన్ని పరికించి చూడు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా అంతటి కఠినమైన సంస్కృతాన్ని సులభతరం చేసి మనకు తెలుగులో అందించిన ఒక గొప్ప మహనీయుడు మద్విరాట్. మీరు అన్నట్టుగా విరాట్ స్వరూపం ఆయనది. ఆ స్వరూపాన్ని మనం అర్థం చేసుకుందాం. అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ మహావాక్యాలు, చాతుర్మహావాక్యాలు. వీళ్ళు అర్థం చేసుకుందాం. మనం ప్రకృతిలోను, ప్రజల్లోనూ, పురుగుల్లోనూ, పుట్టల్లోనూ, పాముల్లోనూ, పందుల్లోనూ, అన్నిట్లలో ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకొని ఒక సౌశీల్యమైన, సౌభ్రాతృత్వమైన, అద్భుతమైన, ఆనందకరమైన జీవితాన్ని జీవిద్దామని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.